న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. పలమనేరు నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి అధికారులతో బుధవారం ఆరా తీశారు. స్థానిక కార్యాలయంలో మున్సిపల్, అటవీ మరియు రెవెన్యూ అధికారులతో విడివిడిగా సమీక్ష నిర్వహించారు. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపల్లెం మండల నూతన ఎస్ఐగా ప్రసాద్ బుధవారం బాధ్యతలు చేపట్టారు. తిరుపతి జిల్లా రేణిగుంట మండల హెడ్ క్వార్టర్స్ గ్రామ సచివాలయం 4లో ఆధార్ సేవలను అధికారులు నిలిపివేశారు. స్థానిక కార్యాలయంలో మున్సిపల్, అటవీ మరియు రెవెన్యూ అధికారులతో విడివిడిగా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా నీటి ఎద్దడిని ఎదుర్కొనేందుకు తీసుకున్న చర్యలు, మున్సిపల్ పరిధిలోని తాగునీటి బోర్ల పరిస్థితి, అందుబాటులో ఉన్న నీటి నిల్వలు, వీధి వ్యాపారులకు ఇబ్బందులు తలెత్తకుండా చేపట్టాల్సిన చర్యలు, పెండింగ్ లో మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ పనులపై చర్చించారు. అదేవిధంగా గంటావూరు కాలనీలో ఇంటి పట్టాల విచారణపై రెవెన్యూ అధికారులతో ఆయన వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇక పలమనేరు మండలంలోని ముసలిమడుగు వద్ద ఏర్పాటు కానున్న ఎలిఫెంట్ హబ్ పనులపై స్థానిక ఎఫ్ఆర్ఓ నారాయణతో ఆయన సమీక్షించారు. ఇప్పటిదాకా జరిగిన పనులను త్వరలో వచ్చి పరిశీలిస్తామని, ఆ ప్రాజెక్టు ఏర్పాటులో ఏదైనా ఇబ్బందులుంటే తెలియజేస్తే పరిష్కారానికి చొరవ చూపుతానని పేర్కొన్నారు. ఆ రోజు పెట్టే వాళ్ళు ఏం చేయాలంటే మనకు ఇప్పుడు ఎస్సీ కార్పొరేషన్ వాళ్ళది ఖాళీలు ఉన్నాయి కదా, ఎక్కడన్నా మీకు ఐడీలుగా ఉండేది మన కన్స్ట్రక్షన్ పెండింగ్ ఆఫీస్ ముందరే కన్స్ట్రక్షన్ పెండింగ్ పెండింగ్ దాంట్లో లోపలికి వెళ్తుంది కాబట్టి డ్రైన్ లోపలనే ఉంటుంది, బేస్మెంట్ పైన ఉంది, అంతా దాంట్లో కొన్ని అడ్జస్ట్ చేస్తాం. డిస్టర్బ్ చేసి మనం 10 మందిని అడ్జస్ట్ చేసి దాంట్లో పెట్టేస్తాం. మనకి ఎట్లా ప్లేస్ ఉంటుంది, రూమ్ ఎట్లా మనం కన్స్ట్రక్షన్ పెండింగ్ దాంట్లో ప్లేస్ కట్టుకుంటామన్నారు. రోడ్డు మీద పెట్టే బదులు దాన్ని పెట్టుకుంటాం కదా, సెలెక్ట్ చేసి చెప్తాను. అతనికి తెలుసు కరెక్ట్గా చేస్తే మనం మన సక్సెస్ అయిపోయి ఎక్కువ చెప్తాం. ఫిజికల్గా చూస్తే మాకు కొన్ని ఐడియాలు ఉంటే చెప్తాను, చూసి చెప్తాను. నెక్స్ట్ వర్షం నేను వస్తానులే, చెప్తాను, ఓపెన్ చేస్తాను. శుక్రవారం, శనివారం ఎప్పుడో ఈరోజు ఎస్పీ గారి ఆదేశాల మేరకు చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపల్లెం మండల నూతన ఎస్ఐగా ప్రసాద్ బుధవారం బాధ్యతలు చేపట్టారు. ఈయన ఇంతకు ముందు చిత్తూరు 2 టౌన్ ఎస్ఐగా పనిచేస్తూ బదిలీపై బంగారుపల్లెం పోలీస్ స్టేషన్ కు రావడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్పీ, డీఎస్పీ, సిఐ ఆదేశాలతో మండలంలో శాంతి భద్రతలకు భంగం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, అక్రమ మద్యం, దొంగతనాలు వంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూస్తామని తెలిపారు. నేను చిత్తూరు 2 టౌన్ నుంచి బదిలీపై బంగారుపల్లెం ఈరోజు మార్నింగ్ రిపోర్ట్ చేసుకున్నాను. ఇక్కడ సమస్యలు ఏదైనా ఉన్నా మా సిఐ గారి దృష్టికి తీసుకెళ్ళి మా సార్తో సంప్రదించి ఏ సమస్యలు ఉన్నా ఏదన్నా ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉన్నాను. ముఖ్యంగా ఏదన్నా నేను మా సిఐ సార్ మేరకు అన్ని సమస్యలను మా సార్ దృష్టికి తీసుకెళ్ళి నా దగ్గర తీసుకొచ్చినా నేను మా సార్తో సంప్రదించుకొని మా డిఎస్పీ గారు పలమనేరు సార్ ఉత్తర్వు మేరకు మా సార్ దృష్టిలో పెట్టి మా సిఐ సారు, మా డిఎస్పీ గారు ఆదేశాల మేరకు నేను ఈ బంగారుపాలెంలో అన్ని దానిపై నేను వివక్షణ రేణిగుంట మండల హెడ్ క్వార్టర్స్ లో ఆధార్ సేవలు నిలిపివేశారు. రేణిగుంట గ్రామ సచివాలయం 4లో ఆధార్ సేవలను అధికారులు నిలిపివేశారు. మండలంలోని చుట్టుపక్కల గ్రామాల నుండి రేణిగుంట సచివాలయానికి విచ్చేసిన ప్రజలకు నిరాశ మిగిలింది. ఎటు పోవాలో, ఎక్కడ ఆధార్ సేవలు వినియోగించుకోవాలో తెలియని పరిస్థితిలో ప్రజలు ఉన్నారు.
ఎండ వేడికి తట్టుకోలేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న వైనం చోటు చేసుకుంటోంది. ఆఫీస్ చుట్టూ తిరిగిన మండల అధికారులు స్పందించడం లేదు. పోస్ట్ ఆఫీస్ ఇచ్చారా? లేదు, ఎక్కడ జగన్ముట్లే లేదు అసలు. తిరుపతి తీసుకున్నాను. ఆడపడి ఎంటర్ అయిపోయిందా? రావాలంటే దీన్ని ఇంటి చేసుకోవాలనుకుంటున్నారు. ఏం చెప్పారు? ఎక్కడి నుంచి వస్తున్నావు నువ్వు? మళ్ళా వాళ్ళ నుంచి వస్తున్నావా? నీ పేరేం పేరా? ఎక్కడి నుంచి వస్తున్నారు? ఎందుకు వచ్చారు? ఫోన్లో ఆధార్ కార్డు మరి ఇక్కడ లేదా? ఏం చెప్తున్నారు అధికారులు? తర్వాత రాదు. अच्छा है आप हम एडजस्ट कर लेते మన ప్రభుత్వం రాలేదే ఏం చేసుకునే కళ వాడు ఈ సబ్జెక్ట్ సరే వేరేతో ఉంటుంది అందుకని చేద్దాంలే. అదే ముందు మీ ఆధ్వర్యంలో చేద్దాం. రానా बराबर क्या भाई? हाँ बराबर क्या اللهم ربنا آتنا في الدنيا حسنة وفي الآخرة حسنة وقنا عذاب النار. ألف لام ميم الله لا إله إلا هو الحي القيوم لا إله إلا أنت سبحانك إني كنت من الظالمين. بسم الله الرحمن بالإسلام دينا وبمحمد النبي صلى الله عليه وسلم. اللهم أجرني من النار اللهم أجرني من النار اللهم أجرني من النار. या मुजीर या मुजीर या मुजीर. ए अल्लाह तू बड़ा रहीम है, ए अल्लाह तू बड़ा करीम है, ए अल्लाह तू बड़ा सत्तार है, ए अल्लाह तू बड़ा गफ्फार है, ए अल्लाह सारे आलम के हर इंसान की अल्लाह देखभाल तू ही है। ए अल्लाह सब कुछ करने वाली ज़ात तेरी है, ए अल्लाह सब कुछ करने वाली ज़ात तेरी है। ए अल्लाह हमें एक ज़िंदगी दिया है, हमने एक ज़िंदगी देकर दुनिया में भेजा है। तेरे हुक्म पर चलना है, तेरे नबी के तरीके पर चलना है, अमन से चलना है, प्यार मोहब्बत से चलना है। ए अल्लाह वो दिल को हमारे नरम फरमा,
हमारे दिल में अल्लाह दिल सख्त हो चुका है। अल्लाह हमारे दिल से नफरत को निकाल दे, हमारे दिल को प्यार मोहब्बत अता फरमा, एक दूसरे से प्यार मोहब्बत से रहने की तौफीक अता फरमा। अल्लाह हर इंसान तेरा बंदा है, हिंदू हो मुसलमान हो तेरा बंदा है। अल्लाह सब इंसान तेरे पास आना है। अल्लाह पूरी ज़िंदगी का हिसाब देना है। अल्लाह हमें दुनिया में भेजा है, तेरे हुक्म पर चलने की तौफीक अता फरमा, तेरे नबी के तरीके पर चलने की तौफीक अता फरमा, 5 वक्त नमाज पढ़ने की तौफीक अता फरमा, तेरी जिक्र करने की तौफीक अता फरमा, तेरी दीन की फिक्र करने की तौफीक अता फरमा। ये अल्लाह जो ये इख्तियार जो रखे गए हैं, ये अल्लाह तुझे राज़ी करने, ये अल्लाह बहुत सारे आदमियों को हमारे डॉक्टर तमीम सर और कोई MLA सर ये अल्लाह खिला रहे हैं पिला रहे हैं। ये अल्लाह इनके उम्रों में इनके अल्लाह कमाई में बरकत अता फरमा। ये अल्लाह इनके जान में माल में हिफाजत अता फरमा। ये अल्लाह हर हमेशा तुझे राज़ी करने को माल करने को, ये अल्लाह हर हमेशा तुझे राज़ी करने को फरमा। ये अल्लाह हमारे बैठने को कबूल फरमा, यहाँ सुनने को कबूल फरमा, हमारे मांगने को कबूल फरमा। ये अल्लाह जो कुछ मांगे सब अता फरमा, जो मांगने से सब अता फरमा। ये अल्लाह हुज़ूर पाक सल्लल्लाहु अलैहि वसल्लम का मर्तबा कबूल फरमा। रब्बना आतिना फिद दुनिया हसनतन व फिल आखिरति हसनतन व क़िना अज़ाबन्नार बिरहमतिका या अर्हमर राहिमीन। అందరికీ కూడా ముందస్తుగా రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఈరోజు డాక్టర్ తమీం గారి నివాసం నందు మిమ్మల్ని అందరినీ కూడా కలుసుకొని ములాఖాత్ అయినందువల్ల చాలా మనసుకు సంతోషంగా ఉంది. అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి నేను రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. Oh,